అంటే డబ్బు ఇవ్వకుండా ఇప్పుడు మైనర్ దావా వేస్తాడు, పాప దావా వేస్తాడు, వాడికి డబ్బులు అసలు వాడికే లేకుండా కోర్టులు ఏం కడతాడు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నువ్వు కట్టి నువ్వు ముందర ఫ్రీగా ఇస్తావు, రేపు ప్రాపర్టీ వచ్చిన తర్వాత మాకు ఫీ ఉంటుంది గవర్నమెంట్. పాప దావా అంటారు కదా లాయర్. అట్లా మేము లాయరు స్టూడెంట్స్ లా స్టూడెంట్స్ వీళ్ళన్నీ కూడా స్టడీ చేసి వచ్చారు. ఇక్కడ మేము అక్కడ మీటింగ్లో మేము అన్నీ మాట్లాడతాం. మంచి అవకాశాలు. ఫ్లాష్ అయింది. ట్రాన్స్లేషన్ కావాలి కదా తెలుగులో. అడగండి, చెప్తారు సార్. మేము ఉచితంగా ఏమైనా ఉంటే అడగండి. చేస్తున్న పరిష్కారం కావాలనుకుంటున్నాను కదా సార్, ఏం జరిగిందో చెప్పండి. కూర్చో, మనం కూర్చొని చెప్పు. చేసుకుంటే ఆ పేరు నీళ్ళు కూడా పెట్టుకోవాలి. ఈ ఊరే అబ్బాయిది కూడా చేసుకొని వదిలేసి కరెక్ట్ అండి పైపు వదిలేసి పగలపూడికి వెళ్ళిపోయారు. గట్టిగా మాట్లాడతారు మరి కొంచెం అందరు గమ్ముండి మనం కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. అమ్మా కొంచెం పెద్దగా చెప్పు. కొంచెం ఇచ్చేసారు పై ఇల్లు చూస్తేమో ఆడబడుచుకి ఇచ్చేసి వెళ్ళిపోయారు పదలపూరు. అది కేసు వేసింది. అది ఇంకా వైనం కాలేదు. అది మా బిడ్డకి న్యాయం చేయాలి. మేము ఇంకా లాయర్ని పెట్టుకోవాలి. కేసు వేస్తున్నామన్నారు కదా. కేసు ఏమో వేస్తున్నాం. కేసు జరుగుతుంది. వారంలో ఏమో వాయిదాలకు వెళ్తా ఉన్నాం. కేసు అంటే ఒక లాయర్ ద్వారా వెళ్ళేదా మీరు? మేము లాయర్ ఇట్లా మీరే వేశారా? మేమే ఏ కోర్టులో? ఇక్కడే సార్. ఇది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాప్ అక్కడ ఇచ్చాము. పోలీస్ స్టేషన్ ఇచ్చారు. మాకు ప్రెసిడెంట్ సలహాతో ఇచ్చింది. అది మాకు ఇంకా వైనంగా అలా వాడేం తీసుకుపోయి కాపురం చేయించుకునేట్టు కదా. అసలు ఆ మందలే లేదు. అది మేము వైనం చేసుకోవాలని చూస్తున్నాం. అది మాకు చూసి న్యాయం చేసేట్టు. అంటే మీరు కేసు అంటే ఇద్దరు కలవాలనా లేదా విడిపోవాలనా? కలవాలనేమో వేసాము, కానీ వాళ్ళు కలిపేట్టుగా లేరు. మేము ఇంక వదిలించుకోవాలని చూస్తున్నాం. మేము అందుకే వైనం చేస్తాం. ఎందుకు పోయినా కూడా వాళ్ళు చేయనీరు సార్. కాపురం ఆడబిడ్డలో అత్త వాళ్ళు చేయనీరు అమ్మాయిని. అందుకే ఎందుకు ఉంది వదిలించుకోవాలని చూస్తున్నాం. ఇప్పుడు మీ ఊళ్ళో ఒక లాయర్ ఉన్నాడు కదా, ఆయన ఉమారెడ్డి ఉన్నాడు కదా. నెల్లూరులో లోక్ అదాలత్ కోర్టు అని ఉంటుంది అనమాట. ఆ లోక్ అదాలత్ కోర్టులో జిల్లా జడ్జి ద్వారా లాయర్ ద్వారా అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ తీసుకొని ఆయన లోక్ అదాలత్కి పంపిస్తాడు. లోక్ అదాలత్ రెగ్యులేట్ జడ్జి ఉన్నాడు. ఆయన ఏంటంటే ఎవరి మీద వేశారో వాళ్ళ అడ్రస్లు ఇస్తే వాడిని పిలిపిస్తాడు కోర్టుకి. మిమ్మల్ని పిలిపిస్తారు, వాడిని పిలిపిస్తారు. పిలిపించి అక్కడికి వస్తేనే మీకు సమస్య కొద్దు ఒక స్టేజ్కి వస్తుంది. ఇక్కడ వీళ్ళు మాట్లాడినా కానీ పెద్ద సీరియస్. అక్కడ ఒక డేట్ ఫిక్స్ చేసి మీరు వేసిన పలానా వాళ్ళు వేశారు, దాని మీద మీరు వచ్చి కోర్టులో జవాబు చెప్పుకోవాలని ఆయన నోటీస్ పంపిస్తారు. వాళ్ళు అందరూ అబ్బాయిలు అందరూ రమ్మంటారు. ఒక రోజు ఫిక్స్ చేసుకొని లాయర్ దగ్గర పెట్టుకొని అసలు ఏమి విచారిస్తారు. ఆయన సలహా ఇచ్చి దాని ప్రకారంగా కలవమని చెప్తారు. కలిసి కలుస్తుంది. లేకపోతే ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్ అనే ఉంటుంది అనమాట. అక్కడ వేసేస్తే వాళ్ళ డైవర్స్కి అన్ని సాక్ష్యాలు ఆయన అప్రోచ్ కండి. ఆయన అప్రోచ్ కాదని అంటే లాయర్ పెట్టమంటే మీరు కోర్టులో కానీ అప్లికేషన్ పెట్టి లాయర్ని పెట్టాలి. ఆ లాయర్ ద్వారా చేసుకోవచ్చు.
దానికైనా కానీ ఎవరి ద్వారా మీరు వెళ్ళాలి, వెళ్ళి రాయించుకొని తీసుకొని వెళ్ళాలి. అది తీసుకొని మీరు కోర్టులో కానీ ఇక్కడికి అనుకోండి, లేకపోతే ఇక్కడ నుంచి రిజిస్టర్డ్ పోస్ట్లో పంపించచ్చు, పోవాలనే లేదు. ఇక్కడే రాసి మాకు ఇప్పుడు నాకు చెప్పారు కదా ఈ విషయాలని మా అడ్రస్ది పలానిది పలాని పెళ్ళి అయింది, అప్పటి నుంచి తీసుకోకూడదు, మా దగ్గర ఉన్నది, దీని గురించి మాకు కలవాలనే ఉన్నది, దానికి మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మేము దానికి హాజరవుతాం. వాళ్ళకి నోటీస్ పంపించి విచారించాల్సింది చేసి రిజిస్టర్డ్ పోస్టులు జిల్లా జడ్జి గారికి పంపిస్తే ఆ తర్వాత ఆయన దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. అది మీరు ఏమన్నా అనుభవమేస్తున్నారు ఉన్నారు కాబట్టి ఆయన సలహా తీసుకొని ముందర మీరు ప్రొసీడ్ కావాలకుండా స్టెప్స్ చేస్తే దాని అంతటా అది ప్రోగ్రెస్ వస్తుందన్నమాట. కాలేజీని ఆలోచించుకుంటూ ఉంటే ఇంకొక 6 నెలలు అయిపోతుంది. మాకు తెలియదు కదా ఇవన్నీ. లవ్ మ్యారేజ్ చేసుకుని మీరు పారిపోయినారా లేదు అరేంజ్ చేసి పెళ్లి చేయరా మ్యారేజ్ తీసుకుని వెళ్ళినారు. 3 రోజులే మీ ఇంట్లో ఇక్కడ ఆయనే అడిగినారా కట్నాలు లేదని మీ ఈయన ఏం చెప్తా ఉన్నారు? పని ఏం పని చేస్తారమ్మా? ప్రాబ్లమే ప్రైవేట్గా కరెంట్ పని మామూలుగా ఎవరన్నా పిలిస్తే దగ్గర చేస్తారు. మీ ఆయన ఏం చెప్తా ఉన్నారు? స్టేషన్కి వచ్చాక మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇక్కడే వచ్చేసి అమ్మోళ్ళ ఇంటికి వచ్చి ఒక 1 year అవుతుంది. అందువల్లకి వచ్చి నేను చూడాల ఫోన్కి ఏం మాట్లాడాలి. అందరికీ నమస్కారం. బిఆర్ లా కాలేజ్ తరఫున ఈరోజు మనం ఇక్కడ ఉచిత న్యాయ శిబిరం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దీనికి విచ్చేసిన పెద్దలు శ్రీ రామశేష గారిని ఆహ్వానిస్తున్నాం వేదికకి. గ్రామ పెద్దలు శ్రీ రఘునాథ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. గ్రామ సర్పంచ్ గున్నయ్య గారిని ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన. కవింగవీనామోస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విక్రమతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. గురూరు గ్రామ కాపురస్తులు పెద్దలు గౌరవనీయులు రఘునాథ్ రెడ్డి గారు, గున్నయ్య గారు, సురేందర్ రెడ్డి గారు, మా విఆర్ న్యాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపక వర్గం, ప్రిన్సిపాల్ వారి తరఫున వారికి ఆహ్వానిస్తున్నాం. ఈ మాదరాజుపూరు గ్రామ ప్రజలకు కూడా మా తరఫున ఆహ్వానం చేస్తున్నాం. ఈ కార్యక్రమం జరపడం ముఖ్య ఉద్దేశం, ఇది విఆర్ న్యాయ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు జరగబోయే వార్షిక పరీక్షలు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్లో ఈ ఉచిత న్యాయ సహాయ శిబిరం కేంద్రం
ఈ ఏర్పాటు వీటి గురించి ఒక పాఠ్యాంశం ఉన్నది. యూనివర్సిటీ వాళ్ళ ఆదేశం మేరకు దీన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద వాళ్ళకి కొన్ని మార్కులు అలాట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా విద్యార్థులు 3 సంవత్సరాలు వివిధ చట్టాలు వాటి ప్రాధాన్యత గురించి పాఠ్యాంశం కింద చదివినారు. అవి కొన్ని ముఖ్యమైనవి విద్యార్థుల ద్వారా తర్ఫీదు చేసి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమంలో ఉపన్యాసంగా మేము ప్రిన్సిపాల్ డైరెక్షన్స్లో ఆదేశించడం జరిగింది. వారు కూడా వాటి గురించి సంగ్రహంగా మీకు వినియోగిస్తారు. ఇవి ఎప్పుడైనా జరగబోయే సమస్యలు ఎటువంటివైనా వస్తే ఈ చట్టాల గురించి పరిజ్ఞానం ఉండడం మంచిదని మేము అది కూడా ఈ కార్యక్రమంలో పొందుపరచడం జరిగింది. ఉచిత న్యాయ సహాయం, దాని ఉద్దేశం, దాని ప్రాముఖ్యత ఇవన్నీ కూడా నా ఉపన్యాసంలో మీకు నేను తర్వాత తెలియజేస్తాను. ఇప్పుడు గ్రామ పంచాయతీలు వారి యొక్క సందేశాన్ని, వారి సూచనని న్యాయపరాశ విద్యార్థులు తెలియజేస్తారు. వారిని విపణించలేక కోరుతున్నాను. రఘునాథ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ లా కళాశాల న్యాయశాస్త్ర పట్టభద్రులైన మీకు ఏఆర్ లా కళాశాల ప్రిన్సిపాల్ గారు, వీళ్ళకి వేదికను అలంకరించిన మా ప్రెసిడెంట్, ఎంపీటీసీకి నమస్కారాలు. ఈ న్యాయ వ్యవస్థ అనేది దీంట్లో జోక్యం కల్పించుకోవాలంటే న్యాయ కళాశాలలో చదవాల్సిన అవసరం లేదు. సమాజంలో సామాజిక స్పృహ అవసరం. సామాజిక స్పృహ అంటే సమాజంలో ఏం జరుగుతుందో, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, తలకాయించుకొని పక్కన ఒక మాట జరుగుతుంది, మనకి ఎందుకు లేని తలకాయించుకొని పోకుండా ఏంది ఎందుకు జరుగుతుందనే ఆలోచించేటువంటి స్పృహ ఉండాలి. ఆ విధమైనటువంటి స్పృహ కలిగిన వాళ్ళే ఈ న్యాయ వ్యవస్థ, సంబంధించినటువంటి విద్యను అభ్యసించడానికి వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. న్యాయ ప్రక్రియ అనేది వైద్య ప్రక్రియకి అభినాభావ సంబంధం. న్యాయ ప్రక్రియ, వైద్య ప్రక్రియ ఈ రెండింటికి అభినాభావ సంబంధం ఉంది. మనిషి యొక్క శరీరంలో రక్తనాళాలు పనిచేస్తేనే వైద్యుడు ఏదైనా డాక్టర్ చేయగలడు. అట్లే మనిషి మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం కలిగినప్పుడే న్యాయ ప్రక్రియకు ఒక దారి వస్తుంది. మనిషి మర్డర్ చేసి వచ్చి లాయర్ దగ్గరికి వస్తాడు, నేను ఈ మర్డర్ చేయలేదని వాదించమంటాడు. మర్డర్ చేసినాడు అన్యాయం అయిపోతాడు, చేయబడ్డాడు. మనం చేసినోడికి న్యాయం చేస్తే చేయబడ్డాడు అన్యాయం అయిపోతాడు. అందుకొని మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం కలిగి మీరందరూ సమాజానికి ఉపయోగపడాలని నా విన్నపం. మీ యువ న్యాయవాదులందరూ బాగా సమాజానికి ఉపయోగపడాలంటే ముందు విశ్లేషణ శక్తి, తార్కిక శక్తి కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు వెబ్సైట్ ద్వారా సీడీలో నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని మీరు తీసుకోవాలి. సమాజంలో వర్గానికి సంబంధించిన ఒక వర్గం, 2 వర్గాలు ఉంటాయి. వర్గానికి సంబంధించినటువంటి ప్రయోగం లేకుండా అన్ని వర్గాలకి నేను న్యాయం చేయాలని నేను మీకు అభినందించి చెప్తా ఉన్నాను. అంటే
గ్రామ పెద్దలు గౌరవనీయులు గుణయ్య గారిని ఉపన్యాసించగా కోరుతున్నాను. గ్రామ పెద్దలు ఎంపీటీసీ మెంబర్ సురేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, ఈ సభ పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన లాయర్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఊరు సర్వే చేసి మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఆ విషయాల కోసం వాళ్ళు రమ్మంటే ఇంకా కొంతమంది రాలేదు. మీరు మా ఊరు వచ్చి సర్వే చేసిన దానికి మా ఊరు తరఫున నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ ఉచిత న్యాయ సహాయం అనేది హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల పర్యవేక్షణలో సెంట్రల్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇది ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజలు రాణించేట్టు తీసుకొచ్చిన కార్యక్రమం ఇది. అంటే న్యాయ దేవత దృష్టిలో అందరూ సమానులే, సర్వ సమానత్వం. న్యాయ దేవత దృష్టిలో ధనవంతులు, బీదవారు అనే తారతమ్యం ఉండకూడదు. అంటే ఒక కేసు వచ్చినప్పుడు డబ్బు గల క్లయింట్ స్తోమత ఉంటుంది కాబట్టి తను నిర్ణయించుకున్న ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేసి మన ఫ్యామిలీకి అటాచ్డ్గా మన పెద్దవాళ్ళు వాళ్ళు ఏ లాయర్ని ఫ్యామిలీ లాయర్ అంటారు, ఆ లాయర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అడిగిన ఫీజు ఇస్తారు. ఆ సంబంధించిన కేసు గురించి కూడా అన్ని విచారణకు సంబంధించిన అన్నీ కూడా బ్రీఫింగ్ అనమాట, అవన్నీ వాళ్ళు చేయగలరు. వాళ్ళు ఈ వీడియో సంగతి ఏంటి, పూర్ పీపుల్, బీద వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి లాయర్ పెట్టుకోవడానికి ఆర్థిక స్తోమత ఉండదు. ఈరోజు మేము రఘునాథ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని చోట్ల వారి సమస్యల గురించి విచారించడం జరిగింది. మేము సర్వే చేసిన చోట్ల మాకు తెలిసి ఏంటంటే మా స్టూడెంట్స్కి మాకు అసలు వాళ్ళు ఇది మన సమస్యని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరికి చెప్పాలి అనే నాలెడ్జ్ కూడా లేకుండా ఉన్నారన్నమాట వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుట్టు మిషన్, 4 మిషన్ పెట్టి కుట్టు టైలరింగ్ చేస్తున్నారు. వాళ్ళు మేము మీకు ఫైనాన్స్ వీటి నుంచి బ్యాంకులు వాటికి ఏమన్నా మీరు సహాయం అడిగారా, ఆర్థిక సహాయం స్కీమ్స్ ఉన్నాయి కదా అంటే వాళ్ళు మాకేం లోన్ ఇస్తారండి, మేము ప్రయత్నం చేసి కూడా వేస్ట్ అని ఒక మాట చెప్పేశారు. నేను చెప్పిన సలహాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లనే కొన్ని సమస్యలు, ఈ విడాకుల సమస్య కానీ మ్యారేజ్ సమస్య కానీ కొన్ని విచారించాము. అసలు ఇది లాయర్ దగ్గర పోవాలా, లాయర్ దగ్గర చెప్పుకోవాలా అనే పరిస్థితి కూడా లేదు. అటువంటి వాళ్ళకందరికీ వాళ్ళ అర్హులైతే అంటే ఆదాయం, వాళ్ళ తెగ, వాళ్ళ యొక్క ఆస్తి ఉండే చోట, నివాసం ఇవన్నీ కూడా రుజువు చేయగలిగితే సర్టిఫికెట్ల ద్వారా జిల్లా జడ్జి గారి ఆధీనంలో వాళ్ళకి ఫీజు కట్టకుండా, ఫీజు లేకుండా గవర్నమెంటే లాయర్కి ఫీజు ఇచ్చి కేసు జరిపేట్టు న్యాయం చేయగలరు. అది చెప్పడానికి మేము వచ్చాము ఇక్కడికి వాళ్ళు రాలేరు కాబట్టి మేము అక్కడికే వెళ్ళి మా పిల్లల చేత వాళ్ళకి అందరికీ ఈ విధంగా న్యాయ సహాయం జరుగుతుంది. మీరు గ్రామ పెద్దల్ని అప్రోచ్ కండి, మీ పెద్దలంటే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళకి కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా సహాయం కూడా చేస్తారు, వాళ్ళు మమ్మల్ని కూడా కలుసుకుంటారు అని ఎంకరేజింగ్గా వాళ్ళకి మేము అడ్వైస్ ఇచ్చాము. గ్రామ పెద్దలు మీరు వాళ్ళు కనుక మీ సహకారం కోరితే మా తరఫున న్యాయ కళాశాల విద్యార్థుల తరఫున వారికి తగిన చేయుత సహాయించి వారిని సరైన మార్గంలో మీరు చేస్తున్నారు.
ఆ విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లా అన్నీ మేము ఎందుకు వచ్చామో మాకు ఉద్దేశం అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రస్తుత సమాజంలో మన సార్ రఘునాథ్ రెడ్డి గారు చాలా ముఖ్యమైన సారాంశం వాళ్ళు సూచన చేయడం జరిగింది. అంటే స్టూడెంట్ లా కంప్లీట్ చేసి లాయర్ అయితే ఏది మంచి ఏది చెడు, ఎవడు మన సక్రమంగా మన దగ్గరికి వస్తున్నాడు, ఎవడు రాంగ్ రూట్లో వస్తున్నారు, వాళ్ళని మౌల్డ్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉన్నదని నాకు చెప్పిన దాన్ని అర్థం చేసుకుంది. మనం కేవలం ఫీజే తీసుకుంటున్నాము, ఎవరైతే మనకేమి, అతను ఏం వస్తే మనకేం సంబంధం లేదు, మన ఫీజు మనకు వస్తే చాలు అదంటే అది ఫీజు మనకు లాభం పొందుతారే కానీ పబ్లిక్లో ఒక షైన్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎదురు పార్టీ కూడా లాయర్ అనుకో పార్టీ తరఫున చేస్తుంటే ఈయన న్యాయమైన కేసును తీసుకున్నాడా అన్యాయమైన కేసు తీసుకున్నాడా అని కూడా ఆలోచిస్తారు. కాబట్టి అందరూ అందించే విధంగా అందరూ మనం మాట్లాడుకుని గ్రామం రావడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, జడ్జీలు కమిషనర్లు అందరూనా న్యాయవాది పాత్ర ప్రతి సమాజంలో చాలా ముఖ్యమైనది అనమాట. ఏదైనా సమస్య విచారించాలన్నా, దాన్ని న్యాయాధికారుల దగ్గరికి తీసుకెళ్లాలన్నా, లేకపోతే రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు వాళ్ళ దగ్గర తీసుకోవాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నా న్యాయవాది యొక్క సహకారం చాలా అవసరం. వేరే కేసు వేసేస్తే పోలేదా, మనకు మళ్ళీ నోటీస్ ఇస్తాయని తెలుస్తుందేమో, మళ్ళీ మనకు అడ్డంకులు పెడతాడేమో, అక్కడ మనం కేవీపీలో వేసి ఇంజక్షన్ తీసుకోనికుండా అడ్డం పెడతాడేమో, ఇవి లేకుండా డైరెక్ట్గా మీరు ప్రిపేర్ చేసి కోర్టులో వేయండి అని అంటాడు పార్టీ. కానీ మనం అది వినకూడదు. సరైన లాయర్ అయితే కొన్ని చట్టాలు ఏం చెప్తాయంటే, కోర్టులో కేసు వేసేటప్పుడు నోటీస్ ఇచ్చే వేయాలి, అది ఖచ్చితం, మ్యాండేటరీ. అంటే స్టాట్యూటరీ నోటీస్ అన్నారు. స్టాట్యూటరీ నోటీస్ అంటే చట్టబద్ధంగా ఒకవేళ కేసు నోటీస్ ఇవ్వకుండా వేస్తే ఆ కేసుని మళ్ళా రిటర్న్ చేస్తారు. నువ్వు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది మేము రిజిస్టర్ చేయమంటారు. కాకపోతే డిగ్రీ చెప్పేది కూడా నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఈ కేసు సరైనది కాదని చెప్తారు. ఎటువంటి చట్టాలకి నోటీస్ ఇచ్చి వేయాలి అనేది ముఖ్యం. ఒకటి గవర్నమెంట్ వేసే కేసు, గవర్నమెంట్ మీద అర్జెంట్ ఉత్తర్వులు కావాలన్నా, ఇంజక్షన్ ఆర్డర్స్, అటాచ్మెంట్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఏదైనా కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేస్తూ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదా, రోడ్ వైడనింగ్కి వాటికి పక్కన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పి అన్నీ కూడా డిమాలిష్ చేస్తూ ఉంటారు. అది మన ఒక వాదనని గవర్నమెంట్కి కొంత టైం ఉంటుంది, మనకి ఎంత టైంలో లాగి మనం కేసు వేయాలి, ముందు నోటీస్ ఇచ్చే వేయాలి. రెండో చట్టం ఏం చెప్తుందంటే, ఈ విధంగా నోటీస్ ఇవ్వాలనేది పంపక దావాలో ఎవరైనా వ్యక్తి పంపకం కోరేటప్పుడు